నమస్తే ఫిజిక్స్ తెలుగులో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పాయింట్ చార్జెస్ ఇన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో మనకి గివెన్ స్పేస్లో ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఉంది. ఆ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం కనుక ఛార్జెస్ని ప్లేస్ చేస్తే సో పొటెన్షియల్ ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం ఈరోజు లెక్చర్లో డిస్కస్ చేస్తాం. సో నా ప్రీవియస్ లెక్చర్లో నేను మీకు పాయింట్ ఛార్జెస్ కనుక ప్లేస్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది డిస్కస్ చేసాము. అయితే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉండదు. సో ఇక్కడ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఆల్రెడీ ప్రెసెంట్ అయి ఉంటుంది. ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాము. ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక లేని స్పేస్ లో మనం పాయింట్ చార్జెస్ ని అరేంజ్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఒక్కసారి క్విక్ గా అంటే ఎక్స్ప్రెషన్స్ ఒకసారి రిమైండ్ చేద్దాం. సో చూడండి, ఇక్కడ ఒక గివెన్ స్పేస్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదు అంటే ఈ వాల్యూ అనేది 0 అని తీసుకున్నాను. అలాంటి స్పేస్ లో మనం చార్జెస్ ని కనుక ప్లేస్ చేస్తే ఎలా ఉంటుంది. సో సపోజ్ మీరు ఒక సింగిల్ చార్జ్ ని తీసుకొచ్చి మీకు ఇష్టమైన ప్లేస్ లో ఒక చోట పెట్టారనుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ 0. సో ఎందుకు 0 అంటే జనరల్ గా పొటెన్షియల్ ఎనర్జీని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే వర్క్ డన్ అనమాట, ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. Q1 ఛార్జ్ని తీసుకురావడానికి మీరు ఎలాంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఏ ఫోర్సెస్ కూడా దీన్ని అపోజ్ చేయవు, కాబట్టి మీరు అసలు ఏం వర్క్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఈ Q1 అనే ఛార్జ్ని ఒక చోట ఫిక్స్డ్ గా ప్లేస్ చేశారు అనుకుందాము. ఈ Q1 ప్రెసెన్స్ లో ఇంకొక ఛార్జ్ని Q2 అనే ఛార్జ్ని ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు. ఇప్పుడు Q2 ఛార్జ్ని మీరు Q1 ఛార్జ్ యొక్క ప్రెసెన్స్ లో కనుక ప్లేస్ చేయాలంటే డెఫినెట్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే Q1 ప్రొడ్యూస్ చేసే ఫీల్డ్ అనేది ఈ Q1 ఛార్జ్ని అపోజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఫోర్స్ కి అగనిస్ట్ గా మీరు వర్క్ చేస్తే అప్పుడు ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు డిస్టెన్స్ సపరేట్ అయ్యి ఉన్న పొజిషన్ లో ఉంటే, సో 2 పాయింట్ చార్జెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేని అంటే ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫ్రీ స్పేస్ లో కనుక పెడితే పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా KQ1 Q2/R, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. సో 2 పాయింట్ చార్జెస్ మధ్యలో KQ1 Q2/R. అలానే 3 పాయింట్ చార్జెస్ ఉన్నాయనుకోండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే KQ1 Q2/R12 KQ2 Q3/R23 ప్లస్ KQ1 Q3/R13. సో ఈ విధంగా మనం ఎన్ని పాయింట్ చార్జెస్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫ్రీ స్పేస్ లో ప్లేస్ చేసినా గానీ మనం పొటెన్షియల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములాస్ ని యూజ్ చేయవచ్చు అనమాట. సో కమింగ్ టు అవర్ ప్రెసెంట్ థింగ్. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఆల్రెడీ ప్రెసెంట్ అయి ఉంది కదా. సో పొటెన్షియల్ ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో కేస్ 1 కేస్ 2 గా తీసుకున్నాను. ఇక్కడ 2 కేసెస్. ఒకటి ఏంటంటే ఓన్లీ సింగిల్ ఛార్జ్ ని తీసుకొచ్చి మనకు కావాల్సిన ప్లేస్ లో పెడతాను. నెక్స్ట్ వచ్చేసి 2 పాయింట్ చార్జెస్ ని ప్లేస్ చేయాలంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎలా అనేది చూద్దాం. సో చూడండి, ఇక్కడ ఒకసారి మనకి ఒక స్పేస్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ రెడ్ ఆరో మార్క్స్ అనేవి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రెసెన్స్ ని ఇండికేట్ చేస్తున్నాయి. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్న ప్లేస్ లో మనం ఒక పాయింట్ చార్జ్ ని మనకు కావాల్సిన పాయింట్ దగ్గర ఒక జనరల్ పాయింట్ P అని సెలెక్ట్ చేసుకొని ఆ పాయింట్ దగ్గర ప్లేస్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అని చూస్తే, సో ఈ ఫీల్డ్ అనేది ఈ ఏదైతే ఎగ్జర్ట్ చేస్తున్న ఫోర్స్ కి అగెనిస్ట్ గా మనం ఈ పాయింట్ చార్జ్ ని తీసుకొస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ వర్క్ అనేది ఆ పాయింట్ దగ్గర ఆ చేసిన వర్క్ అనేది ఆ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీగా ఆ చార్జ్ లో స్టోర్ అవుతుంది. సో ఎంత వర్క్ చేస్తాము అంటే, సపోజ్ మీరు ఈ P అనే పాయింట్ దగ్గర ఇన్ఫినిట్ నుంచి ఒక యూనిట్ చార్జ్ ని P దగ్గర తీసుకొస్తే చేసే వర్క్ అనేది ఆ పాయింట్ దగ్గర పొటెన్షియల్ కి ఈక్వల్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్ఫినిట్ దగ్గర పొటెన్షియల్ ని 0గా అజ్యూమ్ చేసుకుంటుంది. అది బేసిక్ డెఫినేషన్ పొటెన్షియల్ కి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కి సంబంధించి. ఇన్ఫినిట్ దగ్గర నుంచి ఏదైనా జనరల్ పాయింట్ దగ్గరికి ఒక యూనిట్ చార్జ్ ని తీసుకురావడానికి మనం చేసే వర్క్ అనేది ఆ పాయింట్ దగ్గర పొటెన్షియల్ కి ఈక్వల్ అవుతుంది ఎప్పుడైతే ఇన్ఫినిట్ దగ్గర పొటెన్షియల్ ని 0గా అజ్యూమ్ చేసుకుంటాము. ఓకే, సో ఇప్పుడు నేను యూనిట్ చార్జ్ ని తీసుకురావడానికి పాయింట్ P దగ్గరకి పొటెన్షియల్ V(R) అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం Q చార్జ్ ని ఇన్ఫినిట్ దగ్గర నుంచి P దగ్గర తీసుకురావడానికి ఎంత వర్క్ చేయాలంటే Q టైమ్స్ ఆఫ్ V(R). సో అదే ఆ వర్క్ డన్ అనేది ఆ P అనే పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది అనమాట.
ఓకే, సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తే మీరు ఏదైతే గివెన్ స్పేస్ లో ఆల్రెడీ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందో ఆ స్పేస్ లోకి ఒక చార్జ్ ని క్యూ అనే చార్జ్ ని ఇన్ఫినిట్ దగ్గర నుంచి తీసుకురావడానికి మనం ఎంత వర్క్ చేస్తామో అది ఆ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ ఏంటిది? క్యూ టైమ్స్ ఆఫ్ వి ఆఫ్ ఆర్. ఇప్పుడు రియల్ ప్రాబ్లమ్స్ లో మనకి ఈ వి ఆఫ్ ఆర్ ని క్యాలిక్యులేట్ ఎలా చేస్తాము అంటే డెఫినెట్ గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క నేచర్ ని మనకి ఇస్తాడు. ఎలా అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఫామ్ లో, అంటే ఈ అనే ఈ ఎలక్ట్రిక్ ఈ బార్ ఉంది కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది ఎలా వ్యారీ అవుతుంది ప్లేస్ టు ప్లేస్ అనేది మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. సో ఆ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని ఇక్కడ చూడండి, ఈ రిలేషన్ ఈకి వికి ఉన్న ఈ రిలేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం దాని నుంచి విని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఎట్ ఎనీ పాయింట్ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఒక పాయింట్ చార్జ్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేస్తే ఎంత పొటెన్షియల్ ఎనర్జీ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడతాము, ఇంకొక ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత ఆ ఎగ్జాంపుల్ గురించి మనం మాట్లాడదాం. సో చూడండి, కేస్ 2 ఉంది కదా. సో ఈ కేస్ 2 లో ఏంటంటే నేను 2 పాయింట్ చార్జెస్ ని సమ్ సపరేషన్ డిస్టెన్స్ లో ప్లేస్ చేస్తున్నాను. దానికి పొటెన్షియల్ ఎనర్జీ అంత. సో Q1 ని ప్లేస్ చేయాలంటే ఫస్ట్ మనం పొటెన్షియల్ ఎనర్జీ ఆల్రెడీ తెలుసు, Q టైమ్స్ ఆఫ్ ఆ పాయింట్ దగ్గర, ఆ M అనే పాయింట్ దగ్గర సపోజ్ ప్లేస్ చేస్తున్నాం అనుకుంటే పొటెన్షియల్ ఎంత V ఆఫ్ R1 అనుకుంటే దానికి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు N అనే పాయింట్ దగ్గర Q2 అనే ఛార్జ్ ని సేమ్ ఇన్ఫినిట్ దగ్గర నుంచే తీసుకొచ్చి ప్లేస్ చేస్తే, సో మనం ఈ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఎగనిస్ట్ గా వర్క్ చేయాలి Q2 ని తీసుకొచ్చేటప్పుడు, అట్లనే Q1 ప్రొడ్యూస్ చేసే ఫీల్డ్ కి ఎగనిస్ట్ గా కూడా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టోటల్ వర్క్ అనేది పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అవుతుంది Q2 ఛార్జ్ లో. సో చూడండి, ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ Q1 ఏమైంది? Q1 టైమ్స్ ఆఫ్ V ఆఫ్ R1 అయింది కదా. Q2 ని తీసుకొచ్చేటప్పుడు పొటెన్షియల్ ఎనర్జీకి 2 టర్మ్స్ వచ్చాయి. ఒకటి ఏంటిది? ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో మనకి N అనే పాయింట్ దగ్గర పొటెన్షియల్ అనేది V ఆఫ్ R2 అనుకుంటున్నాను. సో ఇక్కడ N అనే పాయింట్ దగ్గర V ఆఫ్ R2 అనుకుంటున్నాను. అలానే ఈ Q1 Q2 అనే 2 చార్జెస్ R12 డిస్టెన్స్ లో సపరేట్ అయ్యి ఉండటం వల్ల వాటి మధ్య పొటెన్షియల్ ఎనర్జీని కూడా ఆ టర్మ్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశాను అనమాట. సో 2 టర్మ్స్ కి ఈక్వల్ అయింది. ఒకటి ఏంటిది? వర్క్ డన్ అగైన్స్ట్ ది ఎక్స్టర్నల్ ఫోర్స్, ఇంకొకటి ఏంటిది? ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇంకొకటి ఏంటిది? వర్క్ డన్ అగైన్స్ట్ ద ఫోర్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ద పాయింట్ చార్జ్ Q1. సో ఈ రెండింటి సమ్ కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందంటే Q1 times of V of R1 plus Q2 times of V of R2 plus K Q1 Q2 by R12. సో ఇది ఎక్స్ప్రెషన్. ఆల్రెడీ ప్రెసెంట్ అయి ఉన్న ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో 2 చార్జెస్ ప్లేస్ చేస్తే మనకి టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం 3 టర్మ్స్ వస్తాయి అన్నమాట. ఒకటేంటి? Q1 ఛార్జ్ ని ప్లేస్ చేయడానికి జరిగిన వర్క్ డన్, Q2 ఛార్జ్ ని ఎక్స్టర్నల్ ఫీల్డ్ లో ప్లేస్ చేయడానికి జరిగిన వర్క్ డన్, అండ్ Q2 ఛార్జ్ ని Q1 ఫీల్డ్ కి అగైన్స్ట్ గా ప్లేస్ చేయడానికి జరిగిన వర్క్ డన్. ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని డిస్కస్ చేద్దాం సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. సో ఏంటి క్వశ్చన్ అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 చార్జెస్. ఏమేమి 7 మైక్రోకూలుమ్ అండ్ -2 మైక్రోకూలుమ్ అనే 2 చార్జెస్ ని ఎక్స్టర్నల్, ఇక్కడ చూసారా ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, అది ఏ విధంగా వ్యారీ అవుతుందని ఈజ్ ఈక్వల్స్ టు A టైమ్స్ ఆఫ్ 1/R². ఇక్కడ A అనేది ఒక కాన్స్టెంట్, దాని వాల్యూ 9 × 10⁵ న్యూటన్ పర్ కూలుంబ్ మీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు. సో న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్. ఓకే, సో ఈ 2 చార్జెస్ ని ఒక 2 డిఫరెంట్ పొజిషన్స్ దగ్గర పెట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఎంత అని అడుగుతాను. సో చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకి ఈ ఇచ్చాడు కదా, ఈ నుంచి ఫస్ట్ పొటెన్షియల్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ని కి ఎక్స్ప్రెషన్ ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి రిలేషన్ ఉంది ఈజ్ ఈక్వల్స్ టు -dV/dr అని, దాని నుంచి dV ఈజ్ ఈక్వల్స్ టు -E/dr అని రాసుకున్నాను. సో నేను అస్యూమ్ చేస్తున్నాను ఈ 2 చార్జెస్ ని ఇన్ఫినిట్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ పొజిషన్ దగ్గర ప్లేస్ చేశారు అని అస్యూమ్ చేసుకుంటున్నాను. సో కాబట్టి ఇంటిగ్రేషన్ చేశాను, ఇన్ఫినిట్ టు R dV. సో రైట్ సైడ్ ఏమైంది? మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్ఫినిట్ టు R E/dr అయింది. సో చూడండి ఇక్కడ dV ఏమవుతుంది? V ఆఫ్ R మైనస్ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేశాను. రైట్ సైడ్
అది ఈ దగ్గర ఆ ఎక్స్ప్రెషన్ ని ప్లేస్ చేసా, A/R² dr అయింది. సో మనం ఇక్కడ అస్యూమ్ చేసుకుంటుంది ఏంటంటే ఇన్ఫినైట్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది జీరోగా అస్యూమ్ చేసుకుంటున్నాము. కాబట్టి మనకి ఇంకా ఏ పాయింట్ దగ్గర అయినా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది అనమాట. ఏది ఇన్ఫినిట్ దగ్గర మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ని జీరోగా అస్యూమ్ చేసుకోవడం వల్ల, రిఫరెన్స్ పాయింట్ గా తీసుకోవడం వల్ల ఇంకా ఏ పాయింట్ దగ్గర అయినా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రెసెన్స్ లో ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్స్ప్రెషన్ వచ్చింది. సో మనకి తెలుసు ఇంటిగ్రేషన్ ఆఫ్ A/R² అంటే ఏ అనేది కాన్స్టెంట్ బయట రాస్తాం, 1/R² కి ఇంటిగ్రేషన్ -1/R. సో R టు ఇన్ఫినిటీ. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1/R అని వస్తుంది, లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1/∞ 0. అప్పుడు V అనేది A/R గా వచ్చింది అనమాట. అంటే V అనేది ప్రపోర్షనల్ టు 1/R. సో ఇంకా మనకి ఈ 2 పాయింట్ చార్జెస్ ని ప్లేస్ చేసిన పొటెన్షియల్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసామో ఆ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి V ఉన్న ప్లేస్ లో A/R, వేర్ R అనేది పొజిషన్ వెక్టర్ అన్నమాట, అది మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో Q1 దగ్గర ఇది సబ్స్టిట్యూట్ చేశాను, V దగ్గర R అంటే ఎంత డిస్టెన్స్ లో పెట్టారు అంటే 9 × 10⁻² సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో పెట్టారు. సెంటీమీటర్స్ ని మీటర్స్ గా కన్వర్ట్ చేశాను. ఓకే, అట్లనే Q2 అంటే నెగిటివ్ చార్జ్ ఇది, సో మైనస్ విత్ నెగిటివ్ సైన్ తో సహా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనమాట. ఓకే, సో పొజిషన్ కి సైన్ అవసరం లేదు, అది మనం -9 సెంటీమీటర్స్ అయినా +9 సెంటీమీటర్స్ అయినా 9 గానే తీసుకుంటాము, ఎందుకంటే ఇది స్కేలార్ కాబట్టి. పొటెన్షియల్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది చార్జ్ దగ్గర మాత్రం పాజిటివ్ సైన్ ఉంటే పాజిటివ్ సైన్ తీసుకుంటాం, నెగిటివ్ సైన్ ఉంటే నెగిటివ్ సైన్ తీసుకుంటాం. సో టోటల్ గా మనకి టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఎంత వచ్చింది, 49.3 జౌల్స్ గా వచ్చింది.